Hi there. Imagine yourself as a talented archer or a great sniper. ఒక మంచి ఆర్చర్ గానో స్నైపర్ గానో ఊహించుకోండి. కెన్ యూ షూట్ వితౌట్ ఎ టార్గెట్? ద ఆన్సర్ ఇస్ నో. టార్గెట్ ఉండాలంటే గోల్స్ ఉండాలి. వెల్కమ్ టు ద ఫ్లూయెన్సీ డ్రైవ్. నా పేరు మధు. ఇవాళ టాపిక్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్లో 4th స్టెప్ అయిన గోల్ సెట్టింగ్. సో ది 4th స్టెప్ ఇన్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోల్ సెట్టింగ్. అలా మీరు అనొచ్చు, ఈ గోల్ సెట్టింగ్ అనేది పెద్ద విషయం ఏముందండి, నాకు 10 కోట్లు కావాలి, నేను పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకోవచ్చు కదా. వాట్ ఈస్ ద బిగ్ డీల్ అబౌట్ గోల్ సెట్టింగ్? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐ విల్ సెట్ గోల్స్. ఐ వాంట్ టు earn 10 crores, or I want to become an IAS officer, or I want to start an industry. అంటే గోల్స్ అనుకోవడం గోల్ సెట్టింగ్ కాదు. ఆ ప్రక్రియను మనం ముందుగా ఊహించగలగాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు ఇమాజిన్ ది ప్రాసెస్ బై విచ్ యూ కెన్ అచీవ్ దిస్ గోల్, ఏ ప్రాపర్ గోల్. అదర్వైజ్ ఇట్ విల్ రిమైన్ ఎ విష్ ఆర్ ఎ డ్రీమ్. సరిగ్గా మనం ప్రిపేర్ కాకుండా ఊహించేవన్నీ కూడా కోరికలుగా మిగిలిపోతాయి. సో ఇవాళ నేను చెప్పబోయేటువంటి 5 స్టెప్స్ని మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారండి, మీరు మంచి గోల్స్ని సెట్ చేయగలరు, సాధించగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టేక్ ఏ స్క్రిబ్లింగ్ ప్యాడ్ అండ్ ఏ పెన్సిల్. ఒక చిన్న పుస్తకం, పెన్సిల్ తీసుకోండి. స్టెప్ నెంబర్ 1, లిస్ట్ అవుట్ ది గోల్స్. మీ మనసులో ఏమున్నాయో ఆ లక్ష్యాలని ఒక కాగితం మీద రాయండి. అయితే మొదట కొన్ని నిమిషాల్లో మీరు రాసేవే మీ నిజమైనటువంటి గోల్స్ అన్నమాట. సో లిస్ట్ అవుట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. బట్ దే సే ద రియల్ గోల్స్ ఫ్లో ఇన్ ది ఫస్ట్ ఫ్యూ మినిట్స్. స్టెప్ నెంబర్ 2, లిస్టింగ్ అవుట్ ది ఆబ్జెక్టివ్స్. మన కోరికలు మనకు తీరేదానికి లక్ష్యాలు ఏ విధంగా పనికొస్తాయో, లక్ష్యాలను మనం చేరుకునే దానికి పనికొచ్చేవి ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ విల్ హెల్ప్ us in reaching our goals. They are the steps and procedures that we need to achieve our goals. సో ఈ స్టెప్కి చాలా విజువలైజేషన్ అవసరం అన్నమాట. మీరు గోల్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊహించుకోవాలి. You have to visualize how to reach those goals you listed out in the first step. Then you will come to know about the objectives. For example, నేను బరువు తగ్గించాలని అనుకుంటున్నాను. జిమ్ చేరడం, ఇన్స్ట్రక్టర్ని తీసుకోవడం, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలని అనుకోవడం, ఏ విధమైన ఆహారం తీసుకోవాలని అనుకోవడం, ఎన్ని రోజుల్లో నేను తగ్గించాలి అనుకోవడం, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. Or I want to start a business. The amount of capital required, the licenses and permissions to be obtained, the sort of space and staff I require, all these come under objectives. So you have to carefully and patiently list out all the objectives by visualizing your goals. Then step number 3. మూడవ స్టెప్లో ఏంటంటే, పైన నువ్వు గుర్తించినటువంటి స్టెప్స్ అన్నిటికీ నీ దగ్గర ఉండే వనరులు సరిపోతాయా లేదా అనేది చూడండి. యూ హ్యావ్ టు అసెస్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్ యూ లిస్టెడ్ అవుట్ ఇన్ ది సెకండ్ స్టెప్, కీపింగ్ ఇన్ మైండ్ యువర్ రీసోర్సెస్ ఆర్ లిమిటేషన్. నెంబర్ 1 రీసోర్స్, ఫిజికల్ రీసోర్స్. నీ వయసు ఎంత, నీ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ యువర్ హెల్త్, యువర్ ఏజ్ ఎక్సెట్రా. మెంటల్ రీసోర్స్, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, నీ ఎక్స్పీరియన్స్ ఎటువంటిది, నీ స్కిల్స్ ఎటువంటివి, ఇవన్నీ దాని కింద వస్తాయి అన్నమాట. యువర్ క్వాలిఫికేషన్, యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ది సార్ట్ ఆఫ్ స్కిల్స్ యూ హ్యావ్, ఆల్ దోస్ థింగ్స్ కమ్ అండర్ సెకండ్ కేటగిరీ. మూడవది మానిటరీ రీసోర్స్. మనకి ఎంత పెట్టుబడి కావాలి, స్నేహితులు బంధువుల నుంచి దీన్ని రేస్ చేయాలన్నా లేదా బ్యాంకుల నుంచి చేయాలన్నా అనేది మనం అనుకో. సో వెదర్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ రేజింగ్ ది హోల్ థింగ్ ఆన్ your own, or you're planning to get money from friends and relatives, or ultimately you want to depend on banks, will decide your monetary resource. నాలుగవది సోషల్ రీసోర్స్. చాలామంది దీన్ని పట్టించుకోరు, కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే
అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావా, మ్యారేజ్ అయిపోయి ఉందా, నీకు కుటుంబపరమైనటువంటి ఇతర బాధ్యతలు ఉన్నాయా, నీకు సహాయం చేయను వేరే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా మనం ఈ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవాలి. So whether you are single, married, or you have some obligations like taking care of old, not so healthy parents, or are there members in your family to help you, all these things should be taken into consideration under this resource or factor. The last one, which is the most important one, is time. సమయం అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు టైం సరిగ్గా మనం కానీ తీసుకోకపోతే గోలే కాదండి. సో టైమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండ్ కీపింగ్ ఆల్ దీస్ రిసోర్సెస్ ఇన్ మైండ్, ఇఫ్ యూ weigh the objectives, then you will come to, or you can come to, a meaningful conclusion. Then fourth step, zeroing in on the goal. చివరగా నువ్వు లిస్ట్ అవుట్ చేసినటువంటి అన్నిట్లో నీకు ఏదైతే ఆచరణ యోగ్యంగా ఉంటుందో అటువంటి గోల్ని గుర్తించడం. ఐడెంటిఫై ఓన్లీ వన్ గోల్, డోంట్ గో ఫర్ మల్టీ టాస్కింగ్. ఏదో ఒక గోల్ని ఫైనలైజ్ చేయి. హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ మల్టీ టాస్కింగ్. సైంటిఫిక్గా 11 మిలియన్ల బిట్ల ఇన్ఫర్మేషన్ ప్రతి సెకండ్ మన బ్రెయిన్కి వెళ్తున్నాం. అందులో మనం 40 బిట్లను మాత్రమే ప్రాసెస్ చేయగలం. 40 million bits of information is passed by a body to the brain in a second. And out of that, we can process only 40 bits. So it goes without saying that we are just not cut for multitasking. If you want to achieve more goals, you prioritize. ఒక లిస్ట్ తయారు చేసి ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏం చేయండి. Then the last step, writing down the goal. మీరు అనుకున్నటువంటి గోల్ని ఫైనల్గా ఒక మంచి పుస్తకం తీసుకొని అందులో ఈసారి ఇంకుతో రాయండి. రైటింగ్ డౌన్ ఇన్ ఎ జర్నల్ ఆర్ ఎ బుక్ స్పెషల్లీ అలాటెడ్. ఇఫ్ పాసిబుల్, carve it out on a piece of wood or engrave on a stone. Probably you are laughing. What is so big about writing down a goal? 1970లో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. అందులో వాళ్ళు 84% అసలు గోల్లే లేవని గుర్తించారు. 13% వాళ్ళకి మాత్రం గోల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు రాసేవాళ్ళు కాదు. ఇంకా 3% వాళ్ళు మాత్రం ప్రాపర్ గోల్స్ ఉండి రాతపూర్వకంగా కూడా రాసినటువంటి వాళ్ళు. సో దిస్ హార్వర్డ్ స్టడీ కండక్టెడ్ ఇన్ 1970 has identified that 84% of the people do not have goals, even in an advanced country like America. 13% had goals but not in written form. Only 3% of people who had proper goals wrote them down. After a few years, the studies found certain interesting aspects. ఈ 84% కన్నా ఏదో ఒక గోల్ ఉండి రాయకపోయినా సరే ఉన్నటువంటి 13% వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారంట. మిగతా 3% 97% వాళ్ళందరూ కలిపి సంపాదించిన దానికన్నా ఎక్కువ సంపాదించారు. సో ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ ది స్టడీస్ రివీల్డ్ that 13% of the people who did not have written goals but had some goals were far more successful than the first category. And the 3% of people who wrote down goals were more successful than 97% put together. So that explains everything. The goal setting should be taken seriously. It's not a joke. According to Tim Robbins, goal setting is the first step in making the invisible into visible. I hope you like this video. Please press the like button, share and subscribe. Until our next video, tough times, don't lose guard. Take care. Bye.